హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే చికెన్ పికిల్ చేస్తున్నాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. పదండి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్, అందులో 1 స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మనము. 1 స్పూన్. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసుకుందాము. మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ కదా, దాన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇదంతా దీంట్లో వేసేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నీళ్ళు ఏం పోయలేదు దీంట్లో. వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో. నీళ్ళు ఏం పోయలేదు దీంట్లో, అయినా సరే వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయో. నీళ్ళు ఇంకే లోపలే అదంతా బాగా మెత్తపడిపోతుంది ముక్క కూడా. చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి, అస్సలు వాటర్ ఏమీ లేదు. అంతా బాగా కుక్ అయిపోయింది చికెన్ కూడా. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుందాం. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు కొంచెం హీట్ అయ్యి ఫ్రై అయ్యేలోపు 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అన్నీ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక్కటే 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తరువాత పక్కకు తీసుకొని బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మీకు ఇక్కడ పచ్చడిలోకి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ధనియాలు నేను 1 స్పూనే యాడ్ చేశాను. మీరు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 2 స్పూన్స్ లాగా. అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది. నాకైతే ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది. నేను వీటన్నిటిని బాగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి ఒక 250 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో కూడా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో పిల్లలు బోన్లెస్ అయితేనే చాలా ఇష్టంగా తింటారు, అందుకు నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను. చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ ఉంటే ముక్కకి తొందరగా కలర్ వచ్చేస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా ఉంటుంది. చికెన్ ముక్క కలర్ చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
దీనికి ఒకటేనండి, మనం 1 వీక్లో లేదంటే 10 డేస్లో అలా తినేస్తాము అనుకుంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి, సాఫ్ట్గా ఉండేటట్టు. లేదు మేము ఒక 2-3 మంత్స్ స్టోర్ చేసుకొని తింటాము అనుకుంటే మాత్రం కొంచెం గట్టిగా ఫ్రై చేసుకోండి. నాలాంటి నాన్ వెజ్ లవర్స్ అయితే 2-3 మంత్స్ వరకు ఎందుకండి, 1 వీక్లో అయిపోదు డబ్బా ఖాళీ. చూడండి చికెన్ ఇక్కడ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు నేను ఇక్కడ బాగా ఫ్రై చేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చిన్న మంట పైన మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే కొద్దీ చూడండి కలర్ ఇలా మారుతుంది. ఇలా మారిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో 3/4 కప్పు ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేము. మీరు స్పూన్తో కనుక తీసుకుంటే 2.5 స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోండి. అలాగే కారము హాఫ్ కప్ అంటే 5 స్పూన్స్ వరకు ఉంటుంది. స్పూన్ అంటే టేబుల్ స్పూన్ అండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడరు, దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ 3 నిమ్మకాయల రసాన్ని తీసి వేసుకొని బాగా కలుపుకున్నాను. ఈ నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసేయండి. అప్పుడు మీకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అలాగే ఈ ఉప్పు కారం పులుపు అనేది ముక్కకి బాగా పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దీనికి తడి అస్సలు తగలకూడదు. తడి తగిలితే పచ్చడి నిలవ ఉండదు, అలాగే బూజొచ్చేస్తుంది కూడా. తడి లేకుండా చూసుకోండి. ఇలా చేసుకున్న ఈ పచ్చడిని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 3-4 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. నా సజెషన్ ఏంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని రోజులు పెట్టుకొని తినే కంటే ఫ్రెష్గా ఒక 1/2 kg లేదంటే 1 kg అలా తెచ్చుకొని చేసేసుకొని ఒక 10 days లోపు లేదంటే ఒక 20 days లోపు అలా తినేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది అని. చూసారా ఇక్కడ ఆయిల్ ఎంత బాగా ఫ్లోట్ అయ్యిందో. రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో. దీన్ని ఒక 2 days తర్వాత తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముక్కకి పులుపు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటానైతే, బాయ్ బాయ్.